భాయ్జాన్, ఈ ప్రదేశం చూడ్డానికి చాలా అందంగా ఉంది. అందంగా ఉన్నమాట నిజమే, కానీ మన పాకిస్తాన్ కన్నా అందంగా ఏం లేదు. ఏమంటున్నారు భాయ్జాన్? ఇంత దూరం వచ్చాం కదా, ఒక్క అమ్మాయి అయినా కనిపించిందా? అమ్మాయిల విషయానికి వస్తే ఏ దేశపు అమ్మాయి అయినా మన పాకిస్తాన్ అమ్మాయిల ముందు దిగదుడుపే. అరే భాయ్జాన్, సరే గానీ కరెక్ట్గా చెప్పారు. ఈ ఏరియా అంతా జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా ఉంది. మరి మనల్ని ఎందుకు పంపించినట్టు? నాకు అదే అర్థం కావట్లేదు. స్టాప్ 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 స్టాప్. వెనక్కి పోనీ. బస్ బస్ బస్, ఇక్కడి నుంచి రైట్ తీసుకో. Stop the car! Come on! Fast! Taliban, we are in ambush. మమ్మల్ని చుట్టుముట్టారు. Back up fast! Move! Fast, come on! ఇద్దరు లెఫ్ట్కి, ఇద్దరు రైట్కి వెళ్ళండి. వాడిని కవర్ చేయండి. నువ్వు వెళ్ళి రహీంని చూడు. జీ జనాబ్. నువ్వు అటువైపు వెళ్ళు, బయటికి వెళ్ళకు. కవర్ చేయి, కవర్ చేయి. Hey, make sure nothing happens to them. Roger, sir. Get up. Come on, get into the vehicles. Move. త్వరగా త్వరగా. త్వరగా త్వరగా రండి. Move.
Stop here. Come out, you bloody. क्या समझ के निकले थे? What do you think of yourself? Is this a picnic spot or what? By the way, तुम लोगों को इससे पहले कभी देखा नहीं? Sorry, sir. Actually, we took over from the previous battalion last night, sir. साले अगर तुम लोगों को कुछ Why the fucking smile on your face? Huh? Nothing, sir. ఒక భారతీయ సైనికుడు నీకేం కాలేదుగా అని అడగడం సంతోషంగా ఉంది సార్. అది ఒక పాకిస్తానీ సోల్జర్ని చూసి. దట్ కన్సర్న్ మేడ్ మీ స్మైల్, సార్. हाँ ठीक है. By the way, which battalion are you from? 135 Frontier Force, sir. What? Say it again. 135 Frontier Force. Do you know which battalion we are from? No, sir. 33 Grenadiers. What is that smile for now? Huh? నథింగ్, సార్. 46 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడే కలుస్తున్నాం. ఆ రోజు మా సోల్జర్స్తో పాటు మా సీఈఓని కూడా చంపేశారు. ఈ రోజు మీ ప్రాణాలు పణంగా పెట్టి నా ప్రాణాలు కాపాడారు. Today is an important day for our battalion. Do you know what it is? నో, సార్. Today is a battalion honors day. బెటాలియన్ ఆనర్స్ డే శుభాకాంక్షలు, సార్. Thank you. పురాణా మానే తో join us for our celebrations. తప్పుగా అనుకోవడానికి ఏముంది, సార్. తప్పకుండా వస్తాం. Are you serious? వాట్ టైం, సార్? 11 o'clock. షూర్, సార్. Chalo. Come on, boys. సార్, ఆయన వస్తారని మీకు అనిపిస్తోందా? I'm sure. Desert base camp and celebration. I know. Inform them the location. జై హింద్ Jai సార్. Hind. సార్, ద మీడియా ఇస్ ఆస్కింగ్ ఫర్ అ స్టేట్మెంట్. ఈ రోజు జరిగే ఆపరేషన్ గురించి మీరు ఏదైనా చెప్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎవరు? నేనే. సో యూ డీల్ దెమ్. సార్, ఇంతవరకు నేను మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు సార్. అయితే ఈ రోజు కమ్ ఆన్ Okay, sir. గర్ల్, గ్రో అప్, గో. This battle honors day will be noted in the history of global military forces because both the winning and the defeated military forces celebrating this special day together, and it never happened anywhere in the world. There is no enmity between us, between the soldiers, and if at all there is, that's because of borders and orders. Thank you, Colonel Ajmal. Thank you all for joining us today and to make the feeling stronger that humanity supersedes everything. Thank you once again. And Jai Hind! సార్, మేమే సార్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. నాదో చిన్న రిక్వెస్ట్. शौक से फरमाइए. ఏంటి సార్ అంత మాట అన్నారు? చెప్పాల్సిందంతా మీరు చెప్పేశారుగా. अजमल साहब, हमारी हिंदुस्तानी चीज ही कुछ ऐसी है. दूसरों का खुश रखना हमारा फर्ज है. अतिथि देवो भव. आप गुजारिश फरमाइए. కర్నల్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే నేను మీ ట్రూప్స్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. शौक से. ऑल योर्स. థ్యాంక్ యూ. నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముందు కర్నల్ రాజా గారి భార్య, అదే 1971లో మీరు వీరమరణాన్ని ప్రసాదించారే, ఆవిడతో మాట్లాడి వచ్చాను. ఈరోజు ఉదయం జరిగిన సంఘటనని చెప్పాను. ఇక్కడికి రావడానికి అనుమతి తీసుకున్నాను. ఆవిడ నాకు అనుమతి ఇచ్చారు. అనుమతితో పాటు శుభాకాంక్షలు చెప్పమన్నారు. శుభాకాంక్షలు ఎందుకంటే మీరు నా ప్రాణాలు కాపాడినందుకు. శుభాకాంక్షలు ఎందుకంటే 1971లో పాకిస్తానీ ఆర్మీ అతని డెడ్ బాడీ రికవర్ చేసినప్పుడు అతని పాకెట్లో ఓ లెటర్ ఉంది. ఖచ్చితంగా ఒక ఆర్మీ ఆఫీసరే రాసుండాలి. మీ బెటాలియన్కి చెందినవారే. బహుశా అతన్ని చంపినవారే. ఆ ఉత్తరం ఆధారంగా పాకిస్తానీ గవర్నమెంట్ గేవ్ హిమ్ ద హైయెస్ట్ క్వాలిటీ అవార్డ్. ఒక సైనికుడిని తన ధైర్యానికి మెచ్చి అతని శత్రువే అతన్ని గొప్పగా పొగిడితే అంతకన్నా గర్వకారణం ఇంకే ఉంది? యుద్ధ భూమి మీద
ఒక సైనికుడు ఏం చేశాడో అతని శత్రువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ ఉత్తరానికి నేను పాకిస్తాన్ తరఫున, కర్నల్ రాజా తరఫున, నా తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తరఫున ఎందుకంటే నేను కర్నల్ రాజా గారి అబ్బాయిని, కర్నల్ అజ్మల్ రాజాని. థ్యాంక్ యూ టు ఆల్. ఈ బ్యాటిల్ హానర్స్ డే సందర్భంగా మా పాకిస్తానీ ఆర్మీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఖుదాఫిజ్. సారీ ఫర్ యువర్ ఫాదర్. లేదు కర్నల్ సార్, సారీ ఎందుకు చెప్తున్నారు? మేము నిజంగా ఆ ఆఫీసర్కి ఎంతో రుణపడి ఉన్నాం, ఎవరైతే ఆ లెటర్ని జేబులో ఉంచారో. आपका ये पैगाम उन तक पहुंचा देंगे. या वो चिट्ठी लिखे आपकी पिताजी का पॉकेट में डालने वाला मेरा ही पिताजी था, मेजर सहदेव. And he will be very happy to hear that I saved your life today. అంటే మేజర్ గారు ఇంకా బతికే ఉన్నారా? Yeah, he's still alive. And he retired as a brigadier. తాతయ్య, ఇక్కడేంటి అన్ని గుడ్లు ఒకేలా ఉన్నాయి? ఈవెన్ మీ టూ కన్ఫ్యూజ్డ్. దేనికి? నువ్వెందుకు ఇక్కడికి వచ్చి ఇలా ఫీల్ అవుతున్నావు? అది ఆ పాకిస్తాన్ అంకుల్ కోసం. పాకిస్తానీ సార్ అవర్ ఎనిమీస్ నో. అందరూ అలా అనుకుని పొరపడుతున్నారు. ఒకానొక కాలంలో మనది వాళ్ళది ఒకే దేశమే కదా. ఎంతైనా మనకి వాళ్ళు శత్రువులే కదా తాతయ్య. యుద్ధ భూమిలో మా మిలిటరీ వాళ్ల మధ్య కొన్ని అనుబంధాలుండేవి. శత్రువు ధీరుడైతే అతన్ని మేము మర్చిపోలేం. దీస్ ఆఫీసర్స్ వేర్ వన్ ఆఫ్ దోస్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. బట్ దురదృష్టం ఏమిటంటే నేను ఆ పాకిస్తానీ అంకల్ని చంపాల్సి వచ్చింది. తాతా, యు కిల్డ్ హిమ్? ఐ హ్యాడ్ టు. మన దేశం కోసం. హౌ తాతయ్య? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. 46 సంవత్సరాలకు ముందు in 1971 హాలిడేస్కి ఈ ఊరు వచ్చినప్పుడు నేను మీ నాయనమ్మతో నా ఫ్రెండ్స్తో ఎంతో సంతోషంగా గడిపేవాడిని. మీలా ఉండేవాడిని కాదు. మీ భాషలో చెప్పాలి అంటే మహాలరోణ్ణి.
సహదేవన్నా! శంభో మహాదేవా! శంభో మహాదేవ! హర హర మహాదేవ. సులేమాన్, ఇట్రారా. సహదేవా, ఈ తురకోణ్ణి గుళ్ళోకి రానివ్వకూడదు. ఇప్పుడు ప్రక్షాళన చేసేంత సమయం లేదు. సులేమాన్, నువ్వు వెళ్ళు, అతన్ని గుడి బయట పనులు చూసుకోమను. నిన్ని అవతారంతో గుళ్ళో గడుగు పెట్టడానికి అనుమతించి ఎంతో కాలం అయిపోలేదు. నువ్వు ఆ విషయం మర్చిపోకూడదు. అర్థమైందా? నాకు తెలిసి ఇంతవరకు అన్యమతస్థులు ఈ గుళ్ళోకి అనుమతించలేదు. ఇదిగో, ఆ దేవుడికి పూజ చేయడానికి తమిళనాడు నుంచి పువ్వులు వచ్చాయి. అది వాడి కొట్టుకొచ్చి చేరడానికి ముందు ఏ ఏ మతస్థుల వాళ్ళ ఎన్నెన్ని చేతులు మారాయో నువ్వు కరెక్ట్గా చెప్పగలవా? ముందు నీ మనసుని ప్రక్షాళన చేయాలి. సహదేవా, నీ మాటల తోటాల్ని మిలిటరీలో పేల్చుకో చాలు. ఈ గుడికంటూ కొన్ని ఆచార సంప్రదాయాలు ఉన్నాయి, వాటిని అనుసరించాల్సిందే మనం. అలాగైతే నువ్వు ముందు శబరిమలకి వెళ్ళి అక్కడున్న ఆ వాబర్ స్వామిని తరిమి బయటికి పంపించాయి. అలాగే షార్కా క్షేత్రంలో ఏనుగునిచ్చింది ముసల్మాన్ కదా, వాళ్ళని అడిగి ఆ ఏనుగు తిరిగి ఇచ్చాము. సహదేవన్నా, మా నాన్న బషీర్ గురించి చెప్పు. చెప్తానుండు. రేయ్, ఆపండ్రా కాసేపు. ఎన్నో సంవత్సరాలుగా ఉత్సవాలకి ఊరేగింపులకి మన దేవుడిని మోస్తూ తిరుగుతుంది ఏనుగు. దాన్ని ఎవరిచ్చారో నీకు తెలుసా? ఇదిగో నిలబడ్డాడే సులేమాన్, వీళ్ళ నాన్న బషీర్. రేయ్, వాయించండ్రా. బషీరా? ఆయన రాజన్న కదా. అది మనం ఆయన్ని పిలుచుకునే పేరు. అయితే నీకు పేరు మారిస్తే చాలంటావు. ఇక వీడు సులేమాన్ కాదు, సుకుమార్. నువ్వంటున్న ఈ జాతి మతం అన్నిటినీ పూర్తి గదిలో నడుస్తలుచుకుంటే తారుమారు చేయొచ్చు. అందుకని నువ్వు ఇప్పుడు ఎవరిని బయటికి పంపించడానికి ప్రయత్నించుకో. ఎందుకంటే మేము 2 లోపల వేసుకోవడానికి వెళ్తున్నాం. రేయ్, నువ్వు ముక్కుబడి బాంబులు పేల్చకుండా ఎక్కడి నుంచి ఏం చేస్తున్నావు? వెళ్ళి పేల్చు. నా పేరు చెప్పి 2 పేర్చు ఎక్స్ట్రా. నా పేరును కూడా చెప్పు. రే సులేమాను, సారీ సుకుమార్, నువ్వు రారా. ఏ సులేమాను, నేను చెప్పిన విషయం మర్చిపోగా. సహదేవన్నా, 2 పేగండి. నీరా పాపం. భక్తులందరికీ విజ్ఞప్తి, దయచేసి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ తిరునాళ్ళ సందర్భంగా రేయ్, ఇంకోటి పోయిరా. భక్తులందరూ సహదేవన్న, చంద్రకి వస్తాను. హాయ్ సహదేవా, నువ్వు వచ్చేది తెలియడం లేదు, వెళ్ళేది తెలియడం లేదు. ఎలా ఉన్నావేంటి? నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను. సహదేవా, ఆ రోజుల్లో నువ్వు నా గురించి రాసిన ప్రేమ కవితల్ని మా నాన్నకి ఇవ్వకుండా ఉండుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. కనీసం ఇప్పటికైనా అనిపించింది సంతోషం. చంద్రిక, ఇలా చూడు, నువ్వు కనుక ఊ అంటే ఇప్పటికీ ఏం మించిపోలేదు. నేను రెడీ. ఇలాంటి వాళ్ళను ప్రేమిస్తూ మనం వాళ్ళ వెంట పడితే మనల్ని గడ్డిపోచలా చూస్తారు. అదే ఆడాళ్ళ స్వభావం. తర్వాత ఎవడో జంబలింగం గాని పెళ్లి చేసుకున్నప్పుడు అంతా తెలిసి వస్తుంది. చంద్రికను చేసుకున్నవాడు ఎవడరా రాము? సులేమాన్ చెప్పినట్టు వెంకేనో మంకీ. బాగా చెప్పు. అన్నట్టు సహదేవన్న, చండీ మీద చదువుకునే రోజుల్లో నువ్వు రాసిన చండికా తమ్ముడు, చంద్రిక. చంద్రిక మీద చదువుకునే రోజుల్లో నువ్వు రాసిన ఒక కవిత వినిపించు. ఓ చంద్రిక, వేకువజామున పూచిన మల్లిక, దోచావు కదే నా మనసుని, మన పేరు చెప్పి పెద్ద బాంబా. చంద్రిక పేల్చమందేమో. రే, చంద్రిక గురించి నేను దిగులు పడతాను రా, నీకెందుకు అనవసరంగాను. నువ్వు ముందు పంచుడు. అన్నా, వదిన మహాదేవ్ వస్తున్నారు. ఏమిటండి అల్లరి? చిన్న కుర్రాళ్ళ అసహ్యంగా లేదు? నేనేం చేసేది? నా ఊరు వాళ్ళని చూస్తే మనసులో ఉన్నదంతా బయటకు వస్తుంది. అక్కడ మిలిటరీలో అందరూ సార్ సార్ అంటూ నన్ను ఒక ఆఫీసర్ గానే చూస్తారు. అందుకే ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతాను. నువ్వు వెళ్ళు, నేను వస్తా. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తా. అమ్మ జాతకం చూసుకో, వెళ్ళు. త్వరగా వచ్చే. రై, వాళ్ళు వెళ్ళిపోయారులే, నువ్వు పోయినా ముందు. అలాగే. ఎలా, నీ బావం ప్రోగ్రాం అయిందా?
ఏంటి రక్తం? నీ పేరున మొక్కుబడి బాంబులు పేల్చమన్నావు కదా, అవును. నేను ఆ పనిలో ఉంటే వెంకి వచ్చి తన పేరున పేల్చమన్నాడు. నేను కుదరదన్నాను, నన్ను కొట్టాడనా? అదేం పెద్ద విషయం కాదు, ఇవన్నీ మాకు అలవాటే. వాడిని అడిగేవాళ్ళు లేరు కదా. ఇవాళ పండగ కదన్నా 2 పెగ్గులు వేసుకున్నాను, మొత్తం దిగిపోయింది. మళ్ళీ మందు తాగాలన్నా నా దగ్గర డబ్బులు లేవన్నా. ఎవడ్రా వెంకీ? అదేనా ఆ పెద్దంటి వెంకి, మన చంద్రికను చేసుకున్నాడు. మహా కోపిష్టి. వాడు ఇప్పుడు ఎక్కడుంటాడు? అన్నా ఈ రోజు రాత్రి వాడి కథకళి డాన్స్ ఉంది. ఇదిగో కొట్టనా. ఏ పాపం తెలియని నా ఫ్రెండ్ అని కొట్టి ఇక్కడికి వచ్చి వేషం కడుతున్నాడు. ఎవడ్రా వెంకీ? వీడనా? అది జరిగిపోయిన విషయం, ఇప్పుడేంటి మళ్ళీ? ఏదరా అయిపోయిన విషయం? నువ్వు మా వాడిని కొడితే నేను చూస్తూ ఊరుకోవాలా? ఎవరైనా ఎర్రి పప్ప అనుకున్నావురా? వేషం కడతారా? నా దగ్గర వేషం వస్తే నువ్వు నోరు మూయ్, మూయ్. వేషాలు నీకు ఎక్కడైనా పెట్టుకో, ఈ మిలిటరీ వాడి దగ్గర కాదు. అర్థమైందా? చంపేస్తారా? ఈడు మొహన్ చంద్రికి కావాలా? రైట్, ఎవరు అక్కడ వస్తున్నా? అదిగో రేయ్, నువ్వు ఇంకా పడుకుని నిద్రపోలేదా? నాన్న తిరణాలు అయిపోయింది కదా, ప్రతిసారి హార్స్లీ హిల్స్ తీసుకెళ్తానని మోసం చేస్తున్నావు. ఈసారి అలా కుదరదు, నన్ను అమ్మని అక్కడికి తప్పకుండా తీసుకెళ్లాల్సిందే. మైనర్ మహాదేవా, అదా విషయం. నువ్వు నా కొడుకువిరా, నీ ఆశనే నెరవేర్చాలి కదా. రేపే మనం హార్స్లీ హిల్స్ పెడుతున్నాం. ఇక వెళ్ళి పడుకోపో. ఆహా, వెళ్ళు. ఇంత త్వరగా ఓకే అనింది నన్ను ఇక్కడి నుంచి పంపేయడానికేగా. రేయ్, ఓ ముద్దు పెట్టి వెళ్ళరా. ఇదిగో నీ బొమ్మ. ఏమిటి అబ్బాయిని వాళ్ళు అంతగా ముద్దు చేస్తున్నారు? నీకేమన్నా అసూయగా ఉందా? ఆహా, అదేం కాదు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా లేరే అని అడిగానంతే. ఉన్నట్టుండి ఏమైందండి? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అబే ఏం లేదు. న్యూస్లో చెప్పేది నువ్వు వింటున్నావుగా, త్వరలో యుద్ధం వచ్చేలా ఉంది. ఇప్పుడెందుకు దాని గురించి అంతగా ఆలోచించి ఫీల్ అవుతారు? యుద్ధం మొదలైతే టెలిగ్రామ్ వస్తుందని చెప్పారుగా. ఊళ్ళో కడుగు పెట్టగానే జీవితంలో నాకంటూ ఓ తోడు కుటుంబం ఉందని గుర్తుకొచ్చి సంతోషం కలుగుతుంది. అక్కడ ఎవరి గురించి దేని గురించి ఆలోచించే టైమే ఉండదు. ఒకవేళ అలాంటివి ఏమైనా గుర్తుకొచ్చినా అది మనసుకి బాధనే కలిగిస్తుంది. మనసులో దేని గురించో బాధపడుతున్నట్టున్నారు. ఏమిటి విషయం? హే, అలాంటిది ఏం లేదు. ఏమి లేదన్నాను కదా, నువ్వు వచ్చి పడుకో. ఇంకా ఒక ముఖ్య ప్రకటన. భారత సరిహద్దులో పాకిస్తాన్తో యుద్ధం మొదలు కాబోతోంది. అందువల్ల సెలవు మీద ఊళ్ళకి వెళ్లిన నావిక, పతాది, వాయుదళాల వీరులందరూ వాళ్ళ యూనిట్లలోకి వెంటనే వచ్చి చేరాలని వాళ్ళ పై అధికారులు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. జై హింద్. ఇంతటితో ప్రకటనలు సమాప్తం. కొద్ది క్షణాల్లో చిత్రగీతాలు. నిన్న మీరు అనుకున్నట్టుగానే జరిగిందేమిటండి? ఆయన టెలిగ్రామ్ వచ్చే వరకు ఆగొచ్చుగా. ఇప్పుడు బయలుదేరి వెళితేనే 6:30 బండి పట్టగలను. బాబు లేచాక చెప్పెళ్ళొచ్చు కదండి. వద్దు, వాడు లేచిన తర్వాత వాడితో నువ్వు చెప్పు చాలు. అది కాదండి. నువ్వేం దిగులు పడకు, నాకేం కాదులే. ఇలా చూడు, వాడితో చెప్పు నేను తిరిగి వచ్చాక అందరం కలిసి హార్స్లీ హిల్స్కి వెళ్దామని. అన్న వచ్చేసాడు. అలా ఇలా ఇవ్వన్నా. మీరెందుకు నిద్ర చెడగొట్టుకుని ఇంత దూరం పొద్దున్న ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు? రేడియో అనౌన్స్మెంట్ విన్నామన్నా, మాకు తెలుసు మీరు ఆగరని, అందుకే వచ్చాం. మొదటి బండికే వెళ్తున్నారని తెలిసిందే, అందుకే పరిగెత్తుకొచ్చాం. అన్నా మీ మనసేంటో మాకు తెలుసన్నా. రే, నేను వెళుతున్నది యుద్ధానికి రా. అదే బాధగా ఉంది. పోయినసారి వెళ్ళినట్టు కాదుగా, యుద్ధంలో బుల్లెట్లు, బాంబులు. నా గుండెని చీల్చే తూటాన్ని ఇంకా పాకిస్తాన్ కనిపెట్టలేదురా. మీలాంటి స్నేహితుల ప్రేమాభిమానాలు ఉన్నంత వరకు నేను దేనికి భయపడాలి? నువ్వేంట్రా కొంప మురిపోయినట్టు ఏదో దిగాలుగా ఉన్నావు? ఒకవేళ నేను యుద్ధానికి వెళ్ళి చచ్చిపోతే నీకు మందు పోసేవాళ్ళు ఉండరన్నా నీ బాధ? సహదేవన్నా, సరదా కూడా అలా అనొద్దు. నా దగ్గర అస్సలు అనొద్దు. నీ దగ్గర కాక ఇంకెవరి దగ్గర అనాలి? వెళ్ళి పడితే. అలాగే.
వీర్ బహదూర్ జవానో, చావడానికి సిద్ధంగా ఉన్న సైనికులతో నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. వీ డోంట్ డై. చావాల్సింది మనం కాదు, మన శత్రువులు. 135 ఫ్రంటియర్ ఫోర్స్ కే బహదూర్ సిపాయియో, అస్సలాం అలైకుం. మనుషుల్ని చంపడం పాపం అని మన ఖురాన్ చెప్తోంది. కానీ మనం సైనికులం. దేశ రక్షణ కోసం ప్రాణాలు తీయాల్సి ఉంటుంది. అది మన కర్తవ్యం. లెట్ ద ఎనిమీస్ డై ఫర్ దేర్ కంట్రీ. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే అది గెలిచినట్టు లెక్క కాదు. గెలవాలంటే మనం ప్రాణాలతో ఉండి శత్రువు తన దేశం కోసం ప్రాణాలు ఇచ్చేలా చేయాలి. 6 ఏళ్ల క్రితం యుద్ధంలో జరిగిన చేదు జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేదు. అంతలోనే మరో యుద్ధం మన కళ్ళ ముందుకొచ్చింది. భారతీయులమైన మనం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు, కోరుకోం కూడా. ఒక సగటు భారతీయుడు గాని పాకిస్తానీయుడు గాని ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు. ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ పవర్. పాకిస్తాన్ ప్రజలు ఈ యుద్ధాన్ని కోరుకుంటున్నారా లేదా అది మనకు అనవసరం. మనం యుద్ధం చేస్తున్నాం ఎందుకంటే మనం యుద్ధ వీరులం. ఈ అనివార్యమైన యుద్ధం ఇప్పుడు మన ముందు ఉంది. సో వీ డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. విల్ ఫైట్ టు ప్రొటెక్ట్ అవర్ నేషన్. ఇప్పుడు మనతో నంబర్ 6 మెడ్రాస్, 1 armed tank from Pune Horse, artillery battery of 40 medium regiment, a trolley of advanced OP, and penetrating force led by Captain Adi. We are strong. మనం యుద్ధం చేస్తాం మన దేశ రక్షణ కోసం. Are you ready? Yes sir. వీర సైనికులారా, బసంత్ బ్రిడ్జిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మన విజయాన్ని నిర్దేశించేది అదే. ఈ లక్ష్య సాధనలో మనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. తయార్ హో. సో మన 33 గ్రెనేడియర్స్ బెటాలియన్ D+13 లో బసంత్ అండ్ డిఫెన్స్ ని టైట్ గా ఉంచుతుంది. There will be a heavy offensive from Pakistan. Are you ready? Yes sir. లడాయి తక్బీర్. Yes sir. దుర్గా మాతా కీ జై. దుర్గా మాతా కీ జై. లడాయి తక్బీర్. Yes sir. మూవ్ అవడానికి పర్మిషన్ ఇవ్వండి జనాబ్. ప్లీజ్. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంచదహన లోకేశ్వర దేవత కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాచన. అయ్య బాబాయ్ మొదలెట్టేశాడు. కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు గాని వాటి ఫలితములపైన కాదు. బాబు గీతానంద, యుద్ధానికి గెడుతున్నాం కదా, ఆ భగవద్గీతను పక్కన పెట్టి తుపాకీ పట్టుకోనాయనా. రే ఇడియట్, నువ్వు నోర్మై. వారు చెప్పిందే కరెక్ట్. మన కర్తవ్యం యుద్ధం. చూడండి కెప్టెన్ సాబ్, నేను ఇంతవరకు ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. పోతే ఈ ఫుడ్, జీతం, పెన్షన్ ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతోనే మిలిటరీలో చేరాను. నిజానికి పస్తులకు భయపడే నేను ఇందులో చేరాను. కానీ కొద్ది రోజులుగా గుండెల్లో తోట దిగి చనిపోయినట్టుగా రాత్రులు కళ్ళు వస్తున్నాయి. ఏరా సుదర్శన్, నీకు భయంగా ఉంటే ఈ భగవద్గీత చదువుకో. నువ్వు చంపినా నిన్ను చంపినా సరే నిజానికి ఎవరూ ఎవరిని చంపినట్టు కాదు. ఒరే గీతానంద, నీ మాటలతో మెంటల్ తెప్పించుకు నాయనా. పాకిస్తాన్ వాళ్ళు కౌరవులు, మనం పాండవులం రా. ఒకే కులంలో ఒకే కుటుంబంలో పుట్టాం. అయినా యుద్ధం చేయక తప్పదు. అదేరా ధర్మం అంటే. ఇలా చూడండి సాబ్, నేను ముందుకెళ్ళాలా లేక వెనక్కెళ్ళాలా? అది మనదెప్పుడు ముందడుగే. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. Basantar Verila Grange is going to be a tough task. Yes, sir. సాబ్ టీ. నేను అడిగింది ఇది కాదు. ఇప్పటికి ఇది తాగండి సార్. సరే పెట్టేసి వెళ్ళు. This is going to be the route. Okay. There will be a lot of minefields across. జై హింద్ సార్. జై హింద్. కెప్టెన్ ఆశేషు, ఓపీ ఆఫీసర్, 6 సికింద్రాబాద్ రెజిమెంట్, రిపోర్టింగ్ సార్. బాగున్నారా? బాగున్నాను సార్. మన దేశం కూడా బాగుండాలి. అందుకే చావడానికి సిద్ధమయ్యా ఇక్కడికి వచ్చాం సార్. కెప్టెన్ ఆదిశేషు, యుద్ధంలో మిలిటరీ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి విజయం లేదా వీరస్వర్గం. కానీ విజయం సాధించి ప్రాణాలతో తిరిగి వచ్చే మిలిటరీ వాళ్ళు ఇప్పుడు మనకు అవసరం. సో ఐ వాంట్ ఆల్ యూ టు బి అలైవ్ టు సెలబ్రేట్ ద విక్టరీ. చేత్తో కాదు సార్, మనసుతో సెల్యూట్ చేస్తున్నాం. ఐ హర్డ్ ఎ లాట్ అబౌట్ యూ అండ్ నౌ ఫీలింగ్ ద పాజిటివ్ ఎనర్జీ. నేను, నా ట్రూపు ఎప్పుడూ మీతోనే ఉంటాం. అడ్వాన్స్ అబ్జర్వేషన్ ట్రూప్ విత్ ఆర్టిలరీ సపోర్ట్. బీ ఇన్ టచ్. ఇప్పుడు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి. చలో సార్. విజయ్ మోడ్.
సార్ సెకండ్ లెఫ్టినెంట్ చిన్మయ పూణే హాస్టల్ రిపోర్టింగ్ సార్. గణేష్ రిపోర్టింగ్ సార్. రేడియో ఆపరేటర్ అభిషేక్ రిపోర్టింగ్ సార్. డ్రైవర్ ప్రవీణ్ సార్. ఓకే, ఐ మేజర్ సహదేవ్, యువర్ కంపెనీ కమాండర్. యుద్ధ అనుభవం లేని చిన్నపిల్లలు కాబట్టి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ యుద్ధంలో ఇన్ఫాంట్రీ తరపు నుంచి వీ నీడెడ్ ఏ డెడికేటెడ్ ఆర్మర్ సపోర్ట్ ఫ్రమ్ యూ. ఎస్ సార్, మా కమాండింగ్ ఆఫీసర్ దాని గురించి మాకు చెప్పారు. మీకు సపోర్ట్గా ఉండడం మాకు చాలా సంతోషం. మీతో మీ కమాండర్ ఎన్నైనా చెప్పొచ్చు కాక. ఐఎమ్ యువర్ కమాండర్ హియర్ ఆన్ గ్రౌండ్, సో బీ సేఫ్ ఆల్వేస్. हिंदी में क्या बोलता है? जोश है, होश मत खोना. Okay, good, you're smart. Right, sir. Now go and check your weapons and equipments. Relax and wait for my orders. Sir, Roger, sir. ఈయన మరీ స్ట్రిక్ట్ గా ఉన్నాడు. Hey, మనకు any జాగ్రత్త problem? ఉండాలి. Nothing, sir. Move your ass. Okay, sir. పిల్లకాకేం తెలుసు, ఉండేలు దెబ్బ. చిన్ని కృష్ణ, సార్. ఆ ఆఫీసర్స్ ఎగతాళి చేసే పని పెట్టుకోకు. అదేంటంటే సార్, పోయిరా, టీనా పోయిరా. సునో, మనం బసంత్ బ్రిడ్జ్ ని సమీపించే సమయానికి మనల్ని అడ్డుకోవడానికి ఇండియా 63 గ్రెనేడియర్స్ కంపెనీ వస్తోంది. ఆ కంపెనీ కమాండర్ ఎవరంటే మేజర్ సహదేవ్. అతను చాలా గొప్ప వీరుడని రిపోర్ట్ వచ్చింది. అందువల్ల వాళ్ళక్కడికి రాకముందే మనం బసంత్ బ్రిడ్జ్ ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. సమజ్ మే ఆయా? So we all set for Tikriya attack, sir. By morning I'll give you a good news, sir. Sir. సాబ్, సాబ్ బూతులు తిట్టకండి. నీ తొక్కలో టీ ఎక్కడ తీసుకెళ్ళరా. ఓకే. హే, సార్ నన్ను ఎందుకు రమ్మన్నారు? లెటర్స్ క్రాస్ చెక్ చేసే జేసీఓ లీవ్ లో వెళ్ళి ఇంకా రాలేదు, అందుకని మేజర్ సాబే చెక్ చేసి ఇస్తున్నారు. అయ్యో, దొరికిపోయాం. సో సార్ నన్ను రమ్మన్నారట. వార్ఫీల్డ్ లో లవ్ లెటర్స్ కి రొమాన్స్ కి నో టైం. హోప్ యు గాట్ వాట్ ఐ మీన్. ఓ సార్, తను నేను పెళ్లి చేసుకోపోయే అమ్మాయి, అందుకే తను. ఐ నో బట్ కంటిన్యూస్ గా ఇలాగే వస్తే ఏం చేయమంటావు? నువ్వు మాత్రమే కాదు, వీటిని క్రాస్ చెక్ చేసే మేము కూడా చదువుతున్నాం, గుర్తుంచుకో. సారీ సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా? వాట్? మీరు లైఫ్లో ఎవరినైనా ప్రేమించారా? సో వాట్? దానికి దీనికి ఏమిటి సంబంధం? ఏరా, ఇదేమన్నా రామాయణమా మహాభారతమా? గమ్మతికిచ్చే చోట కూడా వదిలిపెట్టకుండా రాసి పంపించింది. Shut up! మనసు నిండా ప్రేమని నింపుకొని యుద్ధభూమిలోకి అడుగు పెట్టకూడదు. అలా అడుగు పెట్టేవాడు నిజమైన వీరుడు కాలేడు. లీవ్ ఎవ్రీథింగ్ అట్ యువర్ హోమ్, యువర్ లవ్, యువర్ ఎమోషన్స్, అదే విధంగా జ్ఞాపకాలు కూడా. అండ్ యు జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎనిమీ. ఓకే సార్, మన దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను ఎప్పుడూ రెడీ. ఇది అందరూ అనే మాటే, చావడం కాదు, దేశాన్ని కాపాడడం కోసం ప్రాణాలతో ఉండాలి. ఐ విల్ నాట్ లెట్ యు డౌన్ సార్. ఓకే, ఇదిగో నీకు 2 లెటర్స్ వచ్చాయి. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్. నాటీ బాయ్. या अल्लाह हमें मुसीबतों से बचाना, हमें इस जंग की दुश्वारियों से महफूज रखना. या मौला हमारे मुल्क की सलामती को बनाए रखना. యుద్ధం అయిపోయి తిరిగి వచ్చేసరికి ఈ ఇళ్ళు ఉంటాయి లేదో ఎవరికి తెలుసు? ఎస్ సార్. ఆ దేవుడికే తెలియాలి.
Go check each and every home. Okay, Go. sir. Come on. ఎస్ సార్. సాబ్ ఇతను వెళ్ళంటున్నాడు. अब क्यों नहीं जा रहा है? నేను అడిగాను సార్, దేశం విడిపోయినప్పుడే ఈ ఊరొదిలి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తానా అంటున్నారు. 5 వేళలా నమాజ్ చేస్తూ మన విజయం కోసం అల్లాని ప్రార్థిస్తూ ఇక్కడే ఉంటానంటున్నారు. ప్రాణం అంటూ పోతే ఈ భూమి మీదే పోవాలని పట్టుబడుతున్నారు సాబ్. యుద్ధం ఎంత భీకరంగా ఉంటుందో తెలిసినప్పటికీ ఇక్కడి నుంచి వెళ్లకుండా పుట్టిన మట్టిని ప్రేమించిన వాడు దేశ ప్రేమికుడు అవుతాడు. आपका नाम क्या है बापूजी? रसूलुल्लाह. ఈయన ఇక్కడే ఉండనివ్వండి. ప్రొటెక్ట్ సాబ్. बापू फायरिंग ज्यादा है तो हमारा बेस में आके रखना. खुदा आपको रक्षा करेगा. खुदा हाफिज. ఇక్కడున్న వాళ్ళలో హిందూ ముస్లింలనే భేదం లేదు. అందరూ భారతీయులే, దేశాన్ని ప్రేమించే ఇండియన్స్. दर्द हो रहा है क्या? थोड़ा बर्दाश्त कर लो. రామ్ రామ్. హలో సార్. ప్రతిరోజు రాత్రి ఎవాక్యుయేషన్ ఉంది సార్. అంతవరకు లైఫ్ సేవింగ్ సిస్టమ్ ఉంది సార్. డే టైమ్ మూమెంట్స్ చెక్ చేస్తూనే ఉన్నాం సార్. నొప్పిగా ఉందా? లేదు సాబ్. హీస్ బ్రేవ్ సార్. జస్ట్ రెడీ కీప్స్ ట్రబ్లింగ్ ఫర్ మార్ఫిన్. ఆనంద్ సాబ్. టేక్ హిస్ నేమ్ అండ్ నంబర్. ఎస్ సాబ్. మీ ఆర్మీ నెంబర్ చెప్పండి. पी लिया? बेहतर है अब? గ్రేట్. ఎవరైనా మనిషే కదా. సో వాట్ ఇఫ్ ఈజ్ అ పాకిస్తానీ? శత్రువు అన్న భావన యుద్ధభూమిలో మాత్రమే ఉండాలి, లేకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండలేం. కంపాషన్ అది మాత్రమే ఉండాలి. ఎస్ సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఏమైంది? మైండ్ ఫీలింగ్ సార్. హాస్పిటల్ అడ్మిట్ అవడానికి ఒప్పుకోవట్లేదు సార్. ఆ తర్వాత చెప్పొచ్చురా, నొప్పి తగ్గడానికి అదేదో పొడుస్తారు కదా, పొడమని చెప్పండి. ఏంటి చిన్ని కృష్ణ, నీకు లెటర్స్ ఏం రాలేదా? అది సరే, నీకు రాసేవాళ్ళు ఉంటేనే కదా. ఓ, రాకపోవటం మంచిది సాబ్. వచ్చినా అందులో ఏముంటుందో నాకు తెలుసు. తాగి తాగి చావటానికి సిద్ధంగా ఉన్న తండ్రి, పక్కెళ్లలో పని చేసి చేసి నడున్నొప్పుతో బాధపడే తల్లి, ఒక చెల్లెలు. సింపుల్ గా చెప్పాలంటే ఓ అవార్డు సినిమాలో నిరుపేద కుటుంబాన్ని చూపించినట్టు ఉంటుంది. ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి లెటర్ రాకుండా ఉండటమే మంచిది సాబ్. ఒకవేళ ఈ యుద్ధంలో నీకు జరగకూడదు ఏదైనా జరిగితే? సడన్ గా అలా జరగకుండా ఉండాలనే కదా మిమ్మల్ని అంటి పెట్టుకుని మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నది. యుద్ధ భూమిలో అలాంటి గ్యారంటీలేవి ఉండవు కృష్ణ. ఒకవేళ నాకేమైనా అయితే పద్ధతిగా పంపే టెలిగ్రాములు మెసేజ్లు నా విషయంలో వద్దు సాబ్. చనిపోయిన సైనికుడి శవపేటికను మోసుకొస్తున్న తండ్రిని చూడటానికి ఆశగా ఎదురు చూసే ఓ 10 సంవత్సరాల కుర్రాడున్నాడు. వాడి చిన్ని జీవితంలో ఫ్రెండ్స్తో గొప్పగా చెప్పుకోవటానికి అదేగా మిగిలేది. అన్నట్టు సాబ్, ఈ యుద్ధ భూమిలో కనపడకపోతే ఏదో చెప్తారే, మిస్సింగ్ ఇన్ యాక్షన్. అది చాలు. అలా అయితేనే సాబ్ వాడు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంత చిన్న గుండెలో ఇన్నాళ్ళు ఇంత బాధని దుఃఖాన్ని దాచుకున్నావా చిన్ని కృష్ణ? ఈ విషయాన్ని నువ్వెప్పుడూ బయట పెట్టలేదా? మందు పోయి అంటే పోయటానికి కూడా సమయం సందర్భం అనేది ఉండాలిగా. ఎలాగూ గుర్తు చేసావు కాబట్టి పోయిరా మందు. ఇప్పుడే తీసుకొస్తా. కెప్టెన్ అది డిఫెన్స్ పోస్ట్ మీద కౌంటర్ అటాక్ మొదలైంది సాబ్. వీ హావ్ టు మూవ్ ఫాస్ట్. గెట్ ద ట్రూప్స్ రెడీ. రోజర్ సాబ్. నిత్యాయ శుద్ధాయ దినం
హరాంజాదే కాఫీర్, నువ్వు నన్నే చంపాలని చూస్తావా? కుస్తే నీకెంత ధైర్యం రా? నిన్ను చావరా కుక్క, చావు, చావరా, చావరా ఇండియన్ కుక్క. చాలా మరగయ్యా, పురుగు నలిపినట్టు నలిపేస్తా. చలో సబ్. సాబ్ 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 సాబ్, మన సుదర్శన్ని వాళ్ళ జనరల్ టార్చర్ పెట్టి చంపేశారు సాబ్. Take them. Sir. सबको दो. సార్, నేను టెలిగ్రామ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసి వస్తాను. వద్దు. ఏ సార్? సార్, ఇతను అటాక్కి వెళ్లే ముందు వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాలేదని, సీరియస్ గా ఉంటే హాస్పిటల్ అడ్మిట్ చేశారని టెలిగ్రామ్ వచ్చింది. ఒక్కడే కొడుకు. మనం టెలిగ్రామ్ ఇస్తే అది చదువుకునే శక్తి కూడా ఆయనకు ఉండదు. నువ్వే డైరెక్ట్ గా వెళ్ళి ఆయన ఓదార్చిరా. వెంటనే బయలుదేరు. ఆ తండ్రికి మనం చేయగలిగింది ఇంతే సార్. సార్. Please come on. Gentlemen, I am here to tell you something very disappointing and very disastrous too. ఈ యుద్ధంలో మనం ఓడిపోబోతున్నాం. బికాజ్ నాన్ సెన్స్ మిస్టర్ నాయుడు, ఫీల్డ్లో దిగి యుద్ధం చేసేది మీ రాయల్ ఇంటెలిజెన్స్ కాదు, మేము సైనికులం. వీ విల్ డిసైడ్, గెలిచినా ఓడినా. సార్, పాక్ కర్నల్ రాజా షరీఫ్ మన 2 వికెట్స్ పట్టుకున్నందువల్ల వీఆర్ నాట్ లాస్టెడ్ సార్. వారు ఇంకా పూర్తి కలదు సార్. జనార్దన్, దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ రాజా. దిస్ ఇస్ నాట్ అబౌట్ యువర్ సెక్టర్ ఆల్సో. Sir. This is, he's trying to give us the intelligence report of the area. Yeah, Mr. Nair, carry on. ఫీల్డ్లో మీ పతాతి దళం ఫైట్ చేస్తున్నట్టే వీఆర్ ఆల్సో ఫైటింగ్ మిస్టర్. తుపాకీతో కాదు, తెలివితేటలతో. ఇంటెలిజెన్స్ వాళ్ళ తెలివి సపోర్ట్ లేకుంటే ఎవరు ఏ యుద్ధంలోనూ గెలవలేరు. బట్ హియర్ వీఆర్ ఫేసింగ్ డిఫీట్ బోత్ వేస్. ఇంటెలిజెన్స్ లెవెల్లోనూ, ప్రత్యక్ష యుద్ధంలోనూ. ఇన్ఫాక్ట్ విత్ ద ఇంటెలిజెన్స్ పీపుల్ హ్యావ్ ఇంటర్సెప్టెడ్ ఏ యుఎస్ మెసేజ్. అమెరికా 7వ నావికా దళం ఇండియాని లక్ష్యం చేసుకుని బయలుదేరింది, మనతో నేరుగా తలపడి ఓడించడానికి. Open the map. US 7th Fleet, 75,000 tons of nuclear power loaded on aircrafts. మన ప్రెస్టేజ్ వార్షిప్ విక్రాంత్ కెపాసిటీ కేవలం 20,000 tons. In addition to that, cruise missiles, missile destroyers and what not. And as per Russian intelligence report, బ్రిటిష్ వార్షిప్ ఈగల్ అది కూడా మూవ్ అవుతోంది మన దేశం వైపు. అంతేకాదు, బే ఆఫ్ బెంగాల్ ని లక్ష్యం చేసుకుని చైనా వ్యూహం పన్నింది. పాక్ యుద్ధ విమానాలకి శ్రీలంకన్ ఎయిర్ బేస్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, చైనా శత్రు విమానాలు నలువైపుల నుండి ఒక్కసారిగా మన మీద దాడి చేశాయంటే రాజా షరీఫ్ తోనే ఓడిపోయిన మీరు ఏం చేయగలరు మిస్టర్ జనార్దన్? వాళ్ళు మన ఇండియన్ మహారాజాని కాల్చి బూడిద చేస్తారు. మనం ఓడిపోవటం నిశ్చయమని తెలిసాక జెంట్మెన్, మనకు ఒకటే దారి, సరెండర్, లొంగిపోవడం. అదే యుద్ధతంత్రం, అదే స్ట్రాటజీ. Strategy, my bloody foot! సహదేవా, What prerogative he has, sir?
అసలు నీకు ఏం అధికారం ఉందని టు కాల్ ఆఫ్ ద వార్? కాళ్ళు విరిగి చేతులు విరిగి శరీరం మొత్తం తూట్లు పడినా లెక్క చేయకుండా బయట మన జవాన్లు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైనా యుద్ధ భూమిలోకి చొచ్చుకుపోవడానికి. ఏ అమెరికన్ ఫ్లీట్ వచ్చినా సరే తలకి ఆయుధాల కింద పడేసే ప్రసక్తే లేదు సార్. విల్ ఫైట్ అంటిల్ డెత్ బట్ నాట్ సరెండర్. ఏం తెలుసు నీకు మేజర్ సహదేవ్? యు హావ్ నో క్లూ అబౌట్ ద అమెరికన్ న్యూక్లియర్ మైట్. న్యూక్లియర్ మై గడిది గుడ్డే కాదు. కాసేపు ముందు మీరు ప్రశంసల వర్షం కురిపించారే 7th ఫ్లీట్ క్రూయిజ్ మిసైల్ అని, అవన్నీ ఎంపికై చిన్న భిన్నం అవ్వలేదు ఎందుకు కొరగాని వేలాడిత వియట్నాం సైన్యం ముందు. అంతటి అమెరికా 7వ నావికా దళంలోకి తెలివిగా ప్రవేశించి వారిని కాల్చి బూడిద చేయలేదా కమ్యూనిస్ట్ మానవ బాంబులు? అంతులేని దేశభక్తితో విజయం కోసం పోరాడే మమ్మల్ని అమెరికా అయిన ఆటం బాంబు అయినా ఏమీ చేయలేదు సార్. వి విల్ ఫైట్. ఎందరో వీర జవాన్లు తమ ప్రాణాల్ని ధారపోసి తెచ్చిపెట్టిన స్వాతంత్రం సార్ ఇది. దాన్ని కాపాడుకోవాలి. దేశం కోసం కాపుగా చేపుడు కావాల్సింది తుపాకులు కాదు సార్, తూటాలకు ఎదురుండి నిలబడే సైనికుల ధైర్యం. సహదేవా, నౌ గివ్ us orders sir. They are all set to march. Boys. మీరు పులిని చూసారా? రక్తం తాగే బిబ్బులి అదిగో వెళుతోంది చూడండి. మాతృదేశం కోసం ఏమైనా చేస్తాడు. सर कोशिश करूंगा. సాబ్, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. కొంచెం పోస్ట్ తీసుకురారంటే ఒకటి టీ తీస్తున్నావు లేదా అయిపోయిందంటున్నావు. మిలిటరీలో మందు కరువేంట్రా? మందు వదిలేయండి, రేషన్ కూడా సరిగ్గా రావడం లేదు సార్. యుద్ధం మొదలయ్యాక ఇన్ని రోజులు అడ్జస్ట్ చేస్తున్నారు కదా, ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి సాబ్. అసలు నాకు తెలియక అడుగుతున్నాను, ఇక్కడ ఆఫీసర్ నేనా లేక నువ్వా? పొయ్యిరా అంటే అన్ని మూసుకుని మందు పొయ్యాలి. లేదని చెప్తుంటే నమ్మాలి. దీనికోసమేనా 12 ఏళ్ళుగా నిన్ను నాతో పట్టుకు తిరుగుతున్నాను. గో అండ్ గెట్ ఇట్. ఓకే. చూతియా చాయ్ లేక యుద్ధం అయిపోనివ్వండి సాబ్, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. సార్ యు ఆర్ లేట్ బై 1 డే. ఏంటి లీవ్ దొరికింది కదా నీట్ కూడా వెళ్ళొచ్చావా? నో సార్. మరే మీ దగ్గర అడ్రస్ తీసుకొని సుదర్శన్ వాళ్ళ నాన్నగారిని అడ్మిట్ చేసిన హాస్పిటల్ వెళ్ళాను సార్. నువ్వా? వీడే మన వాడిని చెప్పింది. నువ్వు ఇవాళ అయిపోయావురా. నిన్ను వదలండిరా. వదలండి, నన్ను వదలండి. చంపాడు సార్. వీడిని వదలకూడదు సార్. దానికి నువ్వేం చేస్తున్నావు సార్? వీడిని చంపకుండా వదిలితే మన వాడు ఆత్మ శాంతించదు సార్. చంపాల్సింది ఇక్కడ కాదు, వార్ ఫీల్డ్ లో. ఇది యుద్ధ భూమి కాదు. వీళ్ళందరూ ఇప్పుడు వార్ ప్రిజనర్స్, మన అతిథులు. అతిథి దేవోభవ, అదే భారతీయ సంస్కారం. మేక్ షూర్ దట్ నో వన్ టార్చర్స్ ఎనీ POWs. ఓకే, దట్స్ మై ఆర్డర్. నౌ ప్యాక్ అప్ అండ్ అడ్వాన్స్. సార్, మనం వెళ్లేదానంతా మైన్స్ ఫిక్స్ చేశారు సార్. ఆర్మీ ట్యాంకర్ వచ్చి క్లియర్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. చిన్నకృష్ణ, స్టాక్ అయిపోయింది సార్. స్టాక్ కాదరా, గెట్ మీ ద వైర్లెస్. వైర్లెస్. Lion for elephant, come on line. Chinmaya, okay, over. Location? Sir, right now I'm on the eastern side of Basantar. GR 693732, general area tracking, sir. Wait on. Anand. Sir. What GR we are in? Sub 693 692. Lion for elephant, we are GR 693 692. Okay, got it. Back to location in 30 minutes, sir. Hey, come on. Come fast. Turn around.
Move fast! Move fast! Faster! Faster! ఇంతసేపు ఎక్కడ తిరిగి వచ్చావరా? అదే ఎవరైనా దొరుకుతారేమో అని ఒంటరిగా తిరుగుతున్నాను సార్. ఇదేమన్నా కాలేజ్ గ్రౌండ్ అనుకున్నావా అమ్మాయిల కోసం వెతకడానికి? కమ్ ఆన్, మూవ్ యాస్ నౌ. yes sir. చలో సబ్ పీछे. Keep moving, boys. Move. Come on, move fast. వెనకాలే వెళ్ళావుగా, ఏమైనా వర్కౌట్ అయిందా? ఎంత ట్రై చేశాను రా, పడలేదు. సాదే సాబ్రా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వేర్ ఇస్ చిన్మయ? చిన్మయ ఇస్ దేర్ సార్. నేను ఇక్కడే ఉన్నాను సార్. హాయ్, ఆర్ యు కమింగ్ డౌన్ ఆర్ షుడ్ ఐ కమ్ దేర్? గివ్ మీ యువర్ హ్యాండ్. నైస్ నైస్ ఫీల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఒక ఏనుగు మీద ఎక్కినట్టుగా ఉంది. మన పురాతన యుద్ధాల్లో గజదళాలే కదా ఇప్పటి ఆర్మ్ ఫోర్సెస్. అవును సార్, కానీ జనాలకు తెలియని విషయం ఒకటి ఉంది సార్. యుద్ధంలో కనుక శత్రు డైరెక్ట్ గా ఢీ కొడితే ఇక అంతే, లోపల ఉన్న బోన్స్ పీసులు అయిపోతాయి. అందుకే యుద్ధం సమయంలో డైరెక్ట్ హిట్ తగలకుండా మేము అటు ఇటు మారి మారి ముందుకెళ్తాం. దీన్ని నడపడం చాలా కష్టం కదూ? అదేం లేదు సార్, ఇట్స్ ప్రిటీ ఈజీ. ఇది కూడా ఒక కార్ లాగే. మీరు ట్రై చేసి చూడండి, జస్ట్ ఫర్ ఫన్. ఇట్స్ ఓకే. మాలాంటి ఇన్ఫాంట్రీ వాళ్ళకి అవసరం లేదు కదా సార్. కానీ ఇది ఒక యుద్ధం. రేపు మీరే నడపాల్సిన అవసరం వస్తే ట్రై చేసి చూడండి సార్. జస్ట్ ఒకసారి ఊరికి ఫీల్ కోసం. నో, ఇట్స్ ఓకే సార్. ప్లీజ్ సార్, నా కోసం ఒక్కసారి. సార్ కొంచెం చూసుకోండి సార్. లీవర్ ఉంటుంది, మూవ్ చేయండి. యా, సూపర్ సూపర్. యా సార్, బండి కంట్రోల్లో పెట్టి స్టడీగా ముందుకెళ్ళండి. గేర్ మార్చండి సార్. గేర్ మార్చి బండి స్టడీగా పెట్టండి. ముందుకెళ్తుండండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే సార్, స్టడీ స్టడీ. వెరీ నైస్ సార్. చాలా బాగా నడుపుతున్నారే. యా యా. ఓ వావ్. కట్ చేసుకోండి సార్, వెళ్ళి కట్ చేసుకోండి. ఫ్యాంటాస్టిక్. యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ సార్. ఓ అబ్బా, పిచ్చ స్పీడ్. వాంట్ మీ టు స్లో డౌన్? స్లో ఎందుకు సార్, మీరు చెలరైపోండి. స్పీడ్ ఇంకా తొక్కని పడేలో. సార్ మీరు నన్ను ఆట పట్టిస్తారు, మీకు డ్రైవ్ చేయడం వచ్చు. మెల్లగా మెల్లగా మెల్లగా. వావ్, సూపర్ సార్. రండి సార్ పైకి. సారు కొద్దమ సింహంరా. గ్రేట్ ఫీలింగ్ మ్యాన్. ఎగతాలు చేయకండి సార్, మీకు ఆల్రెడీ నడపడం వచ్చి నాకు అర్థమైంది. హే, నీ వయసు ఎంత? 21 years సార్. నా వయసు ఎందుకు అడిగారు సార్? హే,
నీ వయసు కన్నా నా ఆర్మీ ఎక్స్పీరియన్సే ఎక్కువ రా. అవును, నువ్వు అప్పుడప్పుడు ఎక్కడికి మాయం అయిపోతావు? ఓ అదా, శత్రువుల కోసం ఎదుగుతుంటా, కానీ ఎవరు ఎదురుపడలా. ఇలా చూడు, నీ ఉద్వేగం నాకు అర్థమవుతోంది, కానీ దేనికైనా ఒక హద్దు ఉంది. ఎనీవే, ఐల్ కీప్ ఎన్ ఐ ఆన్ యూ. సార్, ఈ కొద్ది రోజుల్లోనే మీలో ఒక గొప్ప హీరోని చూశాను. దాంతో నాలో ఉన్న ఈగో అంతా చచ్చిపోయింది. మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాను సార్. ఎనీవే, ఈరోజు యాక్షన్కి ఐఎమ్ రికమెండింగ్ యూ ఫర్ ఎ గ్యాలరీ అవార్డ్. థ్యాంక్ యూ సార్. సార్, అలాగే నేను పరమవీర్ చక్ర అవార్డుకి రికమెండ్ చేయండి సార్. ఐ వాంట్ బి ద యంగెస్ట్ రెసిపియంట్ ఆఫ్ ద పీవీసీ. ఐ లైక్ యువర్ స్పిరిట్, బట్ పరమవీర చక్ర ఇచ్చేంతగా నువ్వేం పొడి చేయలేదు. చిన్ని కృష్ణ, సమ్ లెటర్స్ ఫర్ యూ. అన్నీ ఒకే హ్యాండ్ రైటింగే. ఈ మరుభూమిలోనూ అందమైన అనుభవం కదూ? ఎస్ సార్. ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ యూ గాట్ ఎ డ్రింక్? నో సార్, మీకు కావాలంటే నేను అరేంజ్ చేయగలను. నో, ఇట్స్ ఓకే. ఓకే సార్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. సాబ్, ఇలా చిన్నపిల్లల ముందు మందరటం మీ లెవెల్కి ఏమన్నా బాగుందా సాబ్? మరి నేను ఎప్పుడు అడిగినా నువ్వు టీ కదరా తెస్తావు. ఆ పిల్లాడి ముందు నన్ను బిచ్చగానే చేసావు. ఏదవా అడిగినప్పుడు ఇవ్వచ్చుగా. ఆయనకి ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, అప్పుడే ఇస్తా. Take him. Saradeva, come on, do the rituals. Why me? నీకంటే అర్హులు ఇంకెవరున్నారు? హీఈస్ యువర్ బాయ్. రా. అస్తమించే సూర్యుడితో పాటు నువ్వు అస్తమనం కాకూడదు. యు వెయిట్ అంటిల్ ది సన్ రైజెస్. సూర్యుడు ఉదయించిన తరువాతే నీ యాత్ర సాగాలి. వెయిట్ హియర్. ఐల్ ఫినిష్ దెమ్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. గాడ్స్, ఇది ఆరిపోకుండా చూసుకోండి. నేను తిరిగి వచ్చేంత వరకు ఇది మన బెటాలియన్ గుండెల్లో రగులుతున్న జ్వాల. కమ్ ఆన్. సహదేవా, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చితిని అంటించే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళాలి, లేదంటే నేను అంటిస్తాను. డోంట్ యు డేర్ టు డూ ఇట్ సర్. ఇట్స్ మై ప్రివిలేజ్.
I'll come back and I'll do it. దిస్ ఈజ్ వార్ఫేర్. ఏమిటి నమ్మకం? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు? I will come back alive. That's for sure. నేను తిరిగి వస్తాను. ఒకవేళ ప్రాణాలతో తిరిగి రాకపోతే నన్ను అక్కడే. That's your privilege. నా చేతికి మీరే నిప్పంటించండి. Come on boys. आक्रोश की हद है पार, आग है दिल में सवार, छातियों पे सीधे वार, गिर पड़ेंगे वो हमसे हार, है वचन कुछ बेजुबान, लेंगे हम उनसे बयान, Adi, sir, take the left flank. Yes, sir. I'll give you the cover fire. Go. Okay, sir. Come on. Anand. Yes, sir. Take the right flank. I'll give you the cover fire. Go. Okay, sir. LMG, मेरा पीछे. Come on, move. Magazine change. Yes, sir. Boys, जब तक वो MMG को स्क्रूटनाइज नहीं करेगा, మనం ముందుకు సాగలేము. ఆనంద్. Yes, sir. Go and blast them off. Okay, sir. అంటే నువ్వేనా రాజా? Hey, control the ammunition. We have to go for a long night. Hey, is he okay? Okay, sir. Fire! కాల్చి పారేయండి. Get me the MMG. Come on, you bastards! గురి చూసి కాల్చండి. మందుగుడు రెడీ చేయండి. రాత్రంతా యుద్ధం ఉంటుంది. Fire! Fire!
అంతు చూడండి. ఫైర్! చోద్యం చూస్తున్నావా? కానీ ఫైర్ చేయి. కమా నౌ ఫైర్ ఫైర్ ఫైర్. బస్ నువ్వే గనక నిజమైన మగాడివైతే, నీకు దమ్ముంటే ఎదురుగా రా. ఇస్ హిందుస్థాన్కి చూప్. మేజర్ సాబ్ మాట్లాడుతున్నారు, వినపడడం లేదా? నేను వస్తున్నా. మేజర్ సాబ్, మీ గురించి చాలా విన్నాను. నీ గురించి నేను విన్నా, చాలా గొప్పగా. ఏం విన్నారు? నువ్వు పెద్ద వీరుడి మరి, పాకిస్తానీ షేర్ అని. ఇప్పుడు నేనొచ్చాను, అస్లీ హిందుస్థానీ షేర్. ఏంటి హిందుస్థానీ హిందుస్థానీ అంటున్నావు? నేను కూడా నీలాగా అదే గడ్డ మీద పుట్టిన వాణ్ణి. హమ్మే కోయి ఫరక్ నహీ. ఫరక్ హై. భారతీయులు ఎప్పుడు సత్యానికి ధర్మానికి కట్టుబడి యుద్ధం చేస్తారు. మీరు ప్రతిసారి ఓడిపోతుంటారు, కానీ ఓటమిని చేవి నేర్చుకోరు. ఇప్పటిదాకా మీరు ఓడించుండొచ్చు, కానీ ఈ రోజు నీతో తలపడబోతున్నది లెఫ్టినెంట్ కర్నల్ రాజా. నిన్ను త్వరగా ఓడించి నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. తిరిగి వెళ్ళబోయేది మేమే, అది విజయంతో. ఠీక్ హై. రేపు ఉదయించబోయే సూర్యుడు నీ శవాన్ని చూస్తాడు. నహే, సూరజ్ తబ్ నికలేగా జబ్ తేరీ లాష్ గిరేగా. సైనికులారా, పాకిస్తాన్ పరువు ప్రతిష్టలు మీ చేతిలో ఉన్నాయి, కాల్చి పారేయండి. చెలించకండి వీరులారా, దృఢ సంకల్పంతో పోరాడండి. వసంత్ హమారా హై. శబాష్. ఇదిగో తీసుకో. కమాన్ సైనికులారా, కాల్చి పారేయండి. శబాష్. పిరికి పందా, లేదంటే నేనే చంపేస్తాను. ఒక్కడి కూడా ప్రాణాలతో మిగలకూడదు. అందరినీ కాల్చి పారేయండి. సంభాల్ కే, జాగ్రత్త. మన సుదర్శన్ చంపింది వాళ్లే. వాడిని కూడా దారుణంగా కాల్చి చంపాలి సార్. Hey, go back to trench. Don't expose. Sir, get back, you idiot. Okay, sir. ఈ రాత్రి కూడా యుద్ధం పూర్తయ్యేలా లేదు. మందుగుండు సామాగ్రి ఇంకా రెడీ చేయండి.
Don't expose! अपने आप को संभाल के कम ऑन గాయమైంది నన్ను వదలండి Take care of Adi. Yes, sir. సార్ మీకేం కాదు సార్ ధైర్యంగా ఉండండి సార్ మీకేం కాదు సార్ ఏమున్నా సార్ అది నీకేం కాదు యా ఓకే అది మీకేం కాదు సార్ డోంట్ వరీ కూల్ ప్లీజ్ డోంట్ వరీ అది నీకేం కాలేదు నీకేం కాదు అది సార్ ప్లీజ్ హే అది కమ్ ఆన్ మాట్లాడండి సార్ అది మన నామినేషన్స్ కండిషన్ ఏంటి? చెక్ ఇట్ అప్. సార్ ఆమ్నేషన్ బండి ఇంకా రాలేదు సార్ మన దగ్గర ఉన్న స్టాక్ కూడా అయిపోయింది సార్ పన్నెండు సంవత్సరాలు మీరు చెప్పిన ప్రతి మాటని వేదవాక్కులా భావించాను. అయినా సహదేవ్ సాబ్ నోరు మోస్తావా? నిన్న మీరు రాజాతో చెప్పడం విన్నాను. సూర్యుడు ఉదయించక ముందు ఓసారి మీరు తూర్పు దిక్కుకు చూడండి. రాజాతో అలా ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది సాబ్. స్వదేశాన్ని రక్షించుకోలేకపోతే ఇంక బతికి ప్రయోజనం ఏంట్రా?
నువ్వు ప్రాణాలతో ఉంటే గనక బయటికి రా. ఏ మేజర్ సహదేవ్, నేను వచ్చేసా. రా హిందుస్థానీ షేర్ తేల్చుకుందాం. చంపి ఇప్పుడే ఈ యుద్ధాన్ని ముగిస్తాను. చంపబోయేది నేనే, ఎందుకంటే విజయం ఎప్పుడు మాదేరా. ఈ కర్నల్ రాజాతో ఎప్పుడు తలపడలేదు కాబట్టే మీరు గెలిచారా. నాకు నీకు ఎలాంటి శత్రుత్వం లేదు. మన ఇద్దరికి కామన్ శత్రువు ఈ యూనిఫామే, అది యుద్ధభూమిలోనే. అది నాకు కూడా తెలుసు, కానీ నా కళ్ళ ముందు ఒక ఇండియన్ సోల్జర్ ఉన్నప్పుడు చంపడం నా కర్తవ్యం. నేను తిరిగి వెళ్ళాలి. నేను తిరిగెళ్ళాలరా, నిన్ను అంతం చేసి. मान गए साहब. I'm sorry. నీ దేశభక్తికి నా జోహార్లు ఫ్రెండ్. All units in the forwarding area, cease fire. I say again, cease fire. The Pakistan Army has surrendered to the Indian Army. All the Pakistani prisoners of war must be treated with humanity and dignity. All the commanders make sure that these orders are carried out very strictly. సాబ్, ఆర్డర్ వచ్చింది. వాడికి గనక చేతనైతే ఇంకో ఆర్డర్ వేయమని చెప్పు. ఇక్కడ శవాలుగా పడిన వాళ్ళకి ప్రాణం పోయమని చెప్పు. చేత కాదు కదా, ఇలాంటి యుద్ధాలకి అలాంటి ఆర్డర్లేరా కారణం. అధికార వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయిన ఇద్దరు వ్యక్తులు అహంకారంతో తలబడినందువల్ల దేశాలకి దుస్థితి పట్టింది.
ఆనాడు మొదలైందిరా ఈ యుద్ధం. ఆడ ప్రతి దానికి ఆర్డర్. దీన్ని నాతో పాటు తీసుకెళ్తాను. ఎందుకో తెలుసా? నేను జీవించున్నంత కాలము ప్రతి సంవత్సరం ఇదే రోజు డిసెంబర్ 17న ఒక బొట్టు కన్నీరు ఈ సైనికుడి కోసం కారుస్తాను. ఇది ఒక సైనికుడిగా ఇంకో సైనికుడికిచ్చే గౌరవం. Hey, get me a paper and pen. మిత్రుడా, నువ్వు నా దేశంలో జన్మించుంటే ఎంతో బాగుండేదని ఆశిస్తున్నాను. భారతీయులందరి తరఫున నీకో బిగ్ సల్యూట్. జై హింద్. నువ్వు చేసిన ఈ వీరకృత్యం నీ దేశానికి తెలియాలి. గుడ్ బై మై డియర్ ఫ్రెండ్. గుడ్ బై. జై హింద్. చిన్ని కృష్ణ, ఓ గ్లాస్ ఇవ్వరా. రేయ్, ఇస్తానులే సాబ్, యుద్ధం అవనవండి. ఒకవేళ నాకేమైనా అయితే పద్ధతిగా పంపే టెలిగ్రాములు మెసేజ్లు నా విషయంలో వద్దు సాబ్. అన్నట్టు సాబ్, ఈ యుద్ధ భూమిలో కనపడకపోతే ఏదో చెప్తారే. మిస్సింగ్ ఇన్ యాక్షన్. You carry on, my boy. ఈ యుద్ధం ఇంతటితో అయిపోయింది. మనం గెలిచాం. నష్టాల్ని మాత్రమే మిగిల్చింది విజయం. ఇంకో యుద్ధం జరగకుండా ఉండాలని, నీలాంటి ధీర యోధుల్ని ఈ దేశం కోల్పోకుండా ఉండాలని మేము ప్రార్థిస్తాం. We will pray. No more wars. జై హింద్. సహదేవా, ఇప్పుడైనా నా మాట విను. నువ్వంత దూరం నడవలేవు. వాళ్ళ సాయం తీసుకో. నో సార్, ఐఎమ్ ఎ సోల్జర్. సహదేవా, ఐ విల్ వాక్.
నాకు మరణం సంభవించినా సరే కర్నల్ రాజాకి పాకిస్తాన్ సర్కారు అత్యంత ఉన్నత బిరుదునిచ్చి గౌరవించింది. ఇక అల్లరోడికి పరంవీర చక్ర వచ్చింది. అంత చిన్న వయసులో ఇంతవరకు ఇంకెవ్వరికీ ఆ బిరుదు రాలేదు. తాతయ్య నాకిప్పుడు అర్థమైంది నా పేరు ఎందుకు చిన్మయ్య అని పెట్టావో. You should also become a brave soldier. పద. ఇంతకీ తాతయ్య చెప్పే సూక్తి ఏమిటంటే యుద్ధం వల్ల ఎవ్వరికి ఎటువంటి ప్రయోజనాలు లేవు. సో నో మోర్ వార్స్.